బర్తరఫ్ చేయాలి వెంటనే అమిత్ షాను, బర్తరఫ్ చేయాలి అమిత్ షాను వెంటనే. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే, అమిత్ షాను వెంటనే, అమిత్ షాను వెంటనే. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం రచించాలి, మనుధర్మ శాస్త్రం, మనుధర్మ శాస్త్రం భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం రచించాలి, మనుధర్మ శాస్త్రం రచించాలి, మనుధర్మ శాస్త్రం. భారత రాజ్యాంగ నిర్మాత మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై నిండు పార్లమెంటులో ఇవాళ ఏదైతే రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ మరి ప్రపంచంలో ఈరోజు ప్రజాస్వామ్యం 75 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఇవాళ ప్రజలకి ఒక భరోసాగా ఉంది. అలాంటి రాజ్యాంగాన్ని తన మేధో సంపత్తితో రాసినటువంటి అంబేద్కర్ ఏమైనా దేవుడా, మరి దేవుణ్ణి ప్రార్థించుండి మీరు అని చెప్పేసి అంబేద్కర్ని చిన్నగా చేసి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలా. మరి ప్రధానమంత్రి ఇట్లాంటి పనికి మాలిన హోంమంత్రి ఉన్నందుకు జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ అంబేద్కర్ దేవుడు అంటే నిజంగా దేవుడి కంటే కూడా గొప్పవాడే. ఎందుకంటే ఈ దేశంలో అనేక శతాబ్దాలుగా ఇలా బాబ్రీ మసీదు, రామజన్మభూమి సమస్య మరి రాజకీయ నాయకులు పరిష్కరించలేనప్పుడు, ఏ రాజకీయ పార్టీ పరిష్కరించలేనప్పుడు భారత రాజ్యాంగం మాత్రమే పరిష్కరించింది. అంటే దేవుడి సమస్యను కూడా ఇవాళ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఈ దేశంలో ఉన్న జైనులు, బౌద్ధులు, మరి ప్రజాస్వామ్యవాదులు, దేవుని నమ్మే వాళ్ళైనా దేవుని నమ్మని వాళ్ళైనా ప్రాంతాలు, కులాలుగా, భాషలుగా ఈ దేశాన్ని ఏకతాటిపైకి ఉంచింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని రాసింది, ఆ రాజ్యాంగాన్ని రూపొందించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఒక విశ్వమానవుడు, మరి విశ్వమానవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరి ఎవరైతే ఇవాళ కేంద్ర హోంమంత్రి ఉన్నాడో ఆయన పదవిలో ఉండడానికి అర్హత కోల్పోయారని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ తక్షణమే ఆయన రాజీనామా చేయాలి, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షాని బర్తరఫ్ చేయాలా. అదేవిధంగా బీజేపీ కేంద్ర నాయకత్వం జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.